శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. హస్తా నక్షత్రం ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. వరియాన్ యోగం రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి పరిఘ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 6 గంటల 57 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 31 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు ఉంటాయి. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాటి విశేషం, ఈనాడు దశపాపహర దశమి అని అంటారు. అంటే మనకి పాపములు అనేక విధాలుగా చెప్పబడ్డాయి. వాటిల్లో శాస్త్రం గుర్తించినటువంటి ప్రత్యేకమైనటువంటివి ఒక 10 సంఖ్యలో చెప్పబడ్డాయి. అసలు పాపాలే అనేక రకం. ఎట్లా చేస్తాము ఈ పాపపుణ్యాలు అంటే మనకు వేదంలో చెప్పారు, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్. మనస్సు చేత, వాక్కు చేత, ఈ శరీరము చేత, అలాగే ప్రాకృతికంగా కొన్ని మనకు తెలియకుండా కూడా మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఇటువంటి ఈ పాపములన్నీ కూడా 10 రకాలుగా శాస్త్రంలో విభజించబడ్డాయి. ఈనాడు ఇంకొక విశేషం ఏమిటంటే గంగావతరణం అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ గంగావతరణం పవిత్ర గంగ ఆవిర్భవించినటువంటి ఈ రోజున, ఈ దశపాపహర దశమి నాడు ఏ కొద్దిపాటి దేవతారాధన చేసినా, ఏ కొద్దిపాటి దానం చేసినా సమస్త విధాలైన, ముఖ్యంగా దశ విధాలైనటువంటి పాపాల నుండి విముక్తుడు గావింపబడతారు జీవుడు అని శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ గంగావతరణం నాడు గంగా స్నానం చేస్తే చాలా విశేషం. అందులో కూడా కాశీలో ఉన్నటువంటి దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది ప్రత్యేకంగా. అక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే సమస్త ఈతి బాధలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అయితే అందరూ ఇవన్నీ చేయగలుగుతారా అంటే చేయలేరు. కనుక ఆ భావన పొందినా కూడా అది ఫలితం వస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే భావగ్రాహి జనార్దన అంటారు కాబట్టి భావేన హిత్యతే సర్వం అని కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. ఆ భావం అనేది మనస్సులో పొందితే చాలు. లలితాసహస్రనామంలో కూడా అమ్మవారి గురించి చెప్తూ భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమః అనేటటువంటి నామం చెప్పబడుతుంది. మనస్సులో ఆ భావన పరిపూర్ణంగా ఉంటే చాలు. ఆ భావనతో గంగా 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 అనేటటువంటి ఆ పవిత్ర నామాన్ని స్మరించి స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితమే వస్తుంది. ఎందుకంటే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆ పవిత్ర నామాన్ని స్మరించడం చేతనే సమస్త పాపాలన్నీ కూడా హరించబడి మనం తరించే విధమైనటువంటి అనుగ్రహాన్ని ఆ గంగ ప్రసాదిస్తుంది. విష్ణులోక సంప్రాప్తిని కూడా ఆ గంగ మనకి అనుగ్రహింపజేస్తుంది. ఎందుకంటే విష్ణుపాదోద్భవి గంగా అని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. విష్ణుమూర్తి యొక్క పాదాల నుండి ఉద్భవించి ఈశ్వరుడి యొక్క జటాజూటంలో చేరినటువంటి ఆ అభంగ రంగ ఉత్తుంగ గంగ మనందరినీ అనుగ్రహించాలని, మన పాపాలన్నీ నశింపజేయాలని ఈ దశపాపహర దశమి నాడు గంగానామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల నేడు శుభ ఫలితాలు లభించబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా అవుతాయో, ఏ రాశి వారు ఏ సంఖ్యని కానీ ఈ రోజున తీసుకున్నట్లయితే అది అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, నక్షత్రం హస్త ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు, వారం ఆదివారం. నేటి విశేషం, ఈరోజు దశ పాపహర దశమి. మనం 3 విధాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం. మొదటివి కాయిక పాపాలు 3 విధాలు. ఉదాహరణకి దైవానికి తీర్థపు బిందెని
పవిత్రంగా ఆచార్య స్వామి వారు తీసుకువెళ్ళేటప్పుడు పొరపాటును తగలడం, అవి శారీరకమైనటువంటి పాపం. అట్లాంటివి 3. వాచిక పాపాలు, ఎవరి గురించో తెలియనటువంటి మాట ఎవరో చెప్తే దాన్ని నమ్మి ఇంకొకరికి ప్రచారం చేయడం, అవి వాచిక పాపాలు. అవి 4 విధాలు. 3వది మానసిక పాపాలు, ఎదుటివారి గురించి ప్రతికూలంగా ఆలోచించడం ఏదిందో అవి మానసిక పాపాలు. అవి 3. మొత్తం కాయిక, వాచిక, మానసిక 3, 4, 3 మొత్తం ఈ 10 పాపాలని హరించగలిగిన శక్తి ఉన్న రోజు ఈరోజు. కాబట్టి శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని చదవడం కానీ, వారణాసిలో గంగలో స్నానాన్ని చేయడం కానీ చాలా ఉత్తమం. దశాశ్వమేధ ఘట్టంలో ఈ రోజున దశ పాప హర దశమి రోజున ప్రారంభం చేస్తారు. 10 పాపాలు తొలగడానికి 10 రోజుల పాటు స్నానాన్ని చేస్తారని ప్రతిజ్ఞ చేసి మొదటి రోజు స్నానాన్ని ఈ రోజున చేస్తారు. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో చంద్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగినటువంటి ప్రతికూలతల కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులు అతి చనువుని ఏమాత్రము ప్రదర్శించరు, తగినంత దూరంలో ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు పూర్తిగా బద్ధకాన్ని తొలగించుకుని పూర్తిగా వృత్తి మీదే కేంద్రీకరించి చక్కని లాభాలని పొందగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పొరుగురికి వెళ్ళడం కంటే కూడా ఉన్న ఊళ్ళోనే వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలనే గట్టి ఆలోచనకి వస్తారు. కుటుంబంలో ఉండే దంపతుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేదిగా అనిపించవచ్చు. ఔషధ సేవని మాత్రం జాగ్రత్తగా చేస్తూ ఉంటే సమస్య తీరిపోయే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే ధైర్య సాహసాలు నెలకొంటాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం మరింతగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి మోజు పూర్తిగా సంతానానికి తొలగినటువంటి కారణంగా ఆ ధనంతో ఇక్కడే మరింత గొప్పదైనటువంటి విద్యాలయంలో ప్రవేశాన్ని తమ సంతానానికి ఏర్పాటు చేసుకుంటారు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం నేటికి మాత్రం తక్కువ. అధికారులతో క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగులు తగినంత దూరంలోనే ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందిని రప్పించుకోరు, రానియరు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంటుంది. వ్యాపారపరంగా కూడా ఆదాయం చెప్పుకోదగ్గదిగానే అనిపిస్తూ ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం అననుకూల వాతావరణం కారణంగా ఉండకపోవచ్చు అనుకున్నంత. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు విశ్వేశ్వరుని కానీ ఆరాధించినట్లయితే 8 దిక్కుల నుండి కష్టాలు లేకుండా చేస్తాడు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. కొద్ది లోతుగా ఆలోచిస్తే ప్రతికూలత గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది. దాని కంటే మించి ఉద్యోగపు బరువు పెరుగుతుంది. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం చాలా బాగా వస్తూ ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఆదాయం అంతకుముందు చేసినటువంటి బకాయిల్ని తీర్చడానికి వెళ్ళిపోతూ అనిపిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా పెరుగుతుంది. కానీ వృత్తి పరికరాలని కొనడానికి మరమ్మతులకి ఆ ఆదాయం సరిపోతూ ఉండొచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే
వివాహాలన్నీ దాదాపుగా ముడిపడిపోయినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ చిట్ట చివరి క్షణంలో ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ ఉండొచ్చు, తగిన నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే కొత్తవైనటువంటి ఉపాయాలు తట్టే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఓ నిర్ణయాన్ని చేయగలుగుతారు. కానీ మానసికంగా మాత్రం భయపడుతూనే ఉంటారు. ఆ మధ్యకు ఉన్నటువంటి ఏదో ఒక స్థిరమైన ఆస్తికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఒకటి తీసుకుంటారు. తప్పక తామున్నటువంటి ప్రదేశాన్ని మార్చుకుని కనిపిస్తారు. ఉత్సాహంగా కూడా ఉంటారు. సంశయాస్పదమైనటువంటి స్థితిలో ఉంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం గురించి, వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచడానికి అనేక ప్రయత్నాలను చేస్తారు. కానీ ఏదీ ఫలించే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం బాగా పెరుగుతుందని అంచనా వేసుకున్నప్పటికీ కూడా ఆదాయం తక్కువగానే ఉంటుంది, అనుకున్నంతగా లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు భీమేశ్వర స్వామిని కానీ ఆరాధించినట్లయితే మానసిక భయం తొలగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణం జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు రుణం ఎవరి నుండి అయినా తీసుకున్నట్లయితే దాంట్లో స్పష్టత ఆ ఇచ్చినటువంటి వారికి కలిగేలాగా నమ్మకంగా వ్యవహరించడం ఉత్తమం. ఏవైనా పండ్లకు సంబంధించిన తోటలు లేదా కూరగాయలకు సంబంధించిన తోటల్ని వాటిని కానీ అద్దెకు తీసుకున్నట్లయితే దాని మీద ఆదాయాన్ని వెంటనే ఆ యజమానులకి పంచడం చాలా అవసరం. లేని పక్షంలో ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఏదైనా రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే ఆ విషయంలో కూడా స్పష్టతని కలిగి ఉంచడం అవతలి వారికి చాలా అవసరం. సింహరాశి వారు ఆదివారం సందర్భంగా సాక్షాత్ సూర్యభగవాను ఆరాధించినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యాలు సరిగా ఉంటాయి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణం జాగరూకతతో ఉంటారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగంలో పై పదవిని సాధించడం కోసమని తగినటువంటి అనుకూలమైన పరీక్షలకు కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫలితాలు అనుకూలంగానే ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంపు కోసం తగినటువంటి పరికరాలని కొనుక్కుంటారు. అంతేకాక దూర ప్రాంతాలకు కూడా తమ వృత్తికి సంబంధించిన వస్తువులు వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఫలిస్తుంది కూడా. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే మరొక వ్యాపార సంస్థని ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాకపోవచ్చు. కన్యారాశి వారు ఆదివారం సందర్భంగా రామలింగేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మానసికమైనటువంటి భయం తొలగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. 10 మందికి సహాయపడే దృక్పథంతో ఉంటారు. పై అధికారులకి, తోటి అధికారులకి, క్రింది ఉద్యోగులకి అనుకూలమైనటువంటి స్థాయిలో స్థితిలో ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం దెబ్బతినకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మరింతగా బాగా ఉండేందుకోసమని తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. ముఖ్యంగా వారి పర్యవేక్షణకి ఒక వ్యక్తిని ఉంచే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఏమాత్రము ఉండదు. ఎవరికీ రుణాన్ని ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉండరు. ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లన్నింటినీ తిరిగి మళ్ళీ రాకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తని పాటిస్తారు కూడా. ఆదివారం సందర్భంగా తులారాశి వారు
దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధించినట్లయితే అనుకోనటువంటి ధన లాభం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. అదే సందర్భంలో ఆదాయం సరిలేదనే నిరుత్సాహ భావాన్ని కలిగి ఉంటారు. దూరభార ప్రయాణాలని చేస్తారు. మళ్ళీ అంతలోనే శారీరకమైనటువంటి అలసటకి గురి అవుతారు. కొత్తగా పెట్టబడ్డటువంటి వ్యాపారం మరింత ముందుకు పోవడం లేదనేటటువంటి దిగులుతో ఉంటారు. కొంత ఆదాయం వచ్చేసరికి కొంత సంతృప్తికర భావంతో ఉంటారు. మిత్రులైనటువంటి వారు ఏ విధమైనటువంటి మోసాన్ని చేయకుండా ఉంటారని నమ్ముతారు. కానీ చిన్న సంశయం ఏర్పడే అవకాశానికి లోనే కొద్దిగా మానసికంగా దిగులుగా ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుంటారు. ఆనందంగా ఉంటారు. అయితే వడ్డీ మరింతగా పెరుగుతుందనే చిన్నదైనటువంటి భయంతో మానసిక ఆందోళనతో ఉంటారు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు చంద్రమౌళీశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మానసికమైనటువంటి ఉత్సాహం బాగా పెరుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారు. తండ్రి తల్లి ఇరువురిలో ఎవరో ఒకరి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందనే వార్త కాస్త భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. అయితే ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేనే లేదు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని పెద్దగా చేయరు. ఆ కారణంగా ఆ వృత్తి ద్వారా రావాల్సిన ఆదాయం మరొకరికి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు క్రమశిక్షణని పాటించడం, సమయపాలనని పాటించడం లేకపోయేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురవుతారు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు కాళికాదేవిని కానీ ఆరాధించినట్లయితే ధైర్య సాహసాలు లభించి తీరుతాయి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. ఆకుపచ్చన నేటికి కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్న ఆ బకాయిని తీర్చేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. కుటుంబంలో ఎవరో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగినటువంటి కారణంగా దాని మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఉద్యోగులకి అధికారులకి సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పై అధికారులు వారి పై ఉన్న అధికారుల ఒత్తిడి కారణంగా వీరిని ఒత్తిడి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు వెళ్ళి విజయాన్ని సాధించి ఉద్యోగంలో పై స్థితిని సంపాదించాలని అనుకున్నప్పటికీ కూడా అది ప్రస్తుతానికి సాధ్యపడే అవకాశం తక్కువ. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు పద్మావతి ఆరాధనని కానీ చేసినట్లయితే తప్పక అనుకూల ఫలితాలని ఆ తల్లి అందించగలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికమైనటువంటి దిగులుతనంతో ఉంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. అది విశేషమైనటువంటి వ్యాధిగా పరిణమించే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. తొందరలో వచ్చే అవకాశం మాత్రం ఉంది. వివాహానికి చేసేటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చు. పైగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే ఒక నిర్ణయానికి వివాహంలో రాగలగాలి. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం వల్ల చెప్పలేనిటువంటి శుభ ఫలితాలు సొంతమవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే తల్లి తండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎక్కువసేపు ఒక పర్యవేక్షకుని వారి దగ్గర ఉంచడం అవసరం. పెట్టుబడిని పెట్టడం అనేది ఏమాత్రము సరికాదు. అది వ్యాపారం మీద అయినప్పటికీ కూడా అనుకూలించేటటువంటి కాలం కానే కాదు. అవకాశం ఉన్నంతలో ఎక్కువసేపు దైవ సేవలోనూ దైవ ఆరాధనలోనూ తీర్థయాత్రలకి వెళ్ళడంలోనూ గడపడం చాలా చాలా ఉత్తమం. పెంపుడు జంతువుల్ని పెంచేటటువంటి వారు వారి విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వాటి వల్ల కలగకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని కానీ సేవించినట్లయితే ఏ విధమైన మానసిక భయాలు దరి చేరవు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా సాక్షాత్తు సూర్య భగవానుని అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ సూర్య భగవానికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దశపాపహర దశమి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ గంగా 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 అని మనస్సులో స్మరించుకోవాలి. అలా చేస్తే కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత కూడా ఒక రాగి పాత్రలో గంగాజలం తీసుకొని అందులో ఒక మామిడాకును ఉంచి ఆ మామిడాకు అందుబాటులో లేని పక్షంలో తమలపాకు ఉంచి ఆ తమలపాకుతో రాగి చెంబులో ఉన్నటువంటి జలంలో కొద్దిగా గంగాజలం కలిపి ఆ జలాన్ని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో 8 దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, చల్లాలి. ఇలా చేస్తే దశపాపహర దశమి సందర్భంగా అన్ని పాపాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా 10 రకాలైన పుష్పాలతో పూజ చేసుకోవటం, 10 రకాలైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. పగిలిన అద్దాలు గృహంలో ఉండకూడదు. మనం గడియారం చేతికి ధరించినప్పటికీ ఆ గడియారంలో ఉన్న అద్దం కూడా పగిలిపోయి ఉండకూడదు. అలాగే ఇంట్లో విరిగిపోయినటువంటి విగ్రహాలు ఉండకూడదు. వెండి, రాగి, ఇత్తడి, పంచలోహాలు, కొయ్య అంటే చెక్క, వీటితో చేసిన ఏ విగ్రహాలైనా సరే పగిలిపోయి విరిగిపోయి ఉండకూడదు. అలాగే చిత్రపటాలు కూడా పాడైపోయి ఉండకూడదు. పాడైపోయిన విగ్రహాలు కానీ పాడైపోయిన చిత్రపటాలు కానీ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా దేవాలయంలో దేవతా వృక్షాల సమీపంలో ఉంచాలి. అలాగే గృహంలో స్నానాల గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గృహంలో స్నానాల గది అనేది చంద్రస్థానం అని వాస్తుశాస్త్రంలో చెప్పారు. చంద్రస్థానమైనటువంటి స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు ఎప్పుడూ ఉండేలాగా చూడకూడదు. స్నానాల గది శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ పాత్రలు కానీ పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ పళ్ళాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. అలాగే పాడైపోయినటువంటి గడియారాలు, ఆగిపోయినటువంటి గడియారాలు ఇంట్లో ఏవి ఉండకూడదు. గృహంలో బూజు అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు గృహంలో తీసుకున్నట్లయితే గృహంలో నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకొని సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు నిర్జల ఏకాదశి, దీన్నే త్రివిక్రమ ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే పూజా మందిరంలో దేవుడి విగ్రహాలను, చిత్రపటాలను ఏ రోజుల్లో శుభ్రం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.